హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ నా ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో మీ అందరికీ మా పక్క ఊర్లో జాతరకి వెళ్ళాము, అక్కడ రథోత్సవం చూసాము, పల్లకి చూసాము అని చెప్పా కదా. అక్కడ నుండి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక డిన్నర్ చేసి ఇంకా నైట్ మా ఊర్లో జాతర జరుగుతుంది. చాలా జనం అయితే కలిసారు కదా, ఇక్కడ చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఎక్కువ మంది వచ్చారంట. లాస్ట్ ఇయర్ అయితే ఈ జాతర మా పెళ్లి రోజే వచ్చింది, ఇంకా మాకైతే రావడం కుదరలేదు. పెళ్ళయ్యాక మాకు ఫస్ట్ జాతర అని చెప్పొచ్చు ఈ జాతర. సో మిస్ చేయకుండా వచ్చాము ఈ జాతరకు మేము. ఈ జాతరకైతే నేను సుమారు 17 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఈ జాతర నేను చూసి డైరెక్ట్గా. ఎప్పుడో చిన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళము. వాళ్ళు ఈ ఊర్లోనే ఉండేవాళ్ళు. ఈ ఊర్లో ఉన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జాతర చూసుకొని మళ్ళీ రిటర్న్ మేము బెంగళూరుకి వెళ్ళేవాళ్ళము. అప్పటికి మాకు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యేటివి, అలా ఉండేదన్నమాట. ఇప్పుడైతే వాళ్ళు బెంగళూరుకి వచ్చేసారు. సో అందువల్లనే కనెక్షన్ మిస్ అయిపోయింది, లేకపోతే ఎప్పుడు వెళ్ళేవాళ్ళమేమో మేము వాళ్ళు ఆ ఊర్లో ఉండుంటే. తర్వాత ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ నాకు అవకాశం వచ్చిందనమాట. కుమార్ని పెళ్లి చేసుకొని అదే ఊరికి వెళ్ళాను. సో ఈ గంగమ్మ తల్లి జాతర చూడడానికి అవకాశం వచ్చింది నాకు. అలా ఇంకా ఈ జాతరకైతే వచ్చేసాం కాబట్టి ఇప్పుడు క్రౌడ్ ఎంత ఉంది. టెంపుల్ ముందర చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ గంగమ్మ తల్లి దేవస్థానం అనమాట. అక్కడ ముందరే పూజలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడే జాతర స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ మా ఊర్లో జాతర ఎలా ఉంటుంది అంటే, ఒక గంగమ్మ తల్లిని కలశం రూపంలో ఒక స్వామి తలపైన ఎత్తుతారనమాట. ఆ స్వామి ఆ తలపైన కలశం పెట్టుకొని ఇంటింటికి మెరవణి తీస్తారు. అదే ఇలా జరుగుతుందనమాట. కానీ ఆ కలశము చిన్నగా ఏముండదు, సుమారు 15 కేజీలు ఉంటుందన్నమాట. అంత బరువైన కలశము తల మీద పెట్టుకొని సుమారు ఇప్పుడు ఊరు కూడా చాలా పెద్దగా అయిపోయింది, 2 రోజులు పడుతుంది. ముందైతే ఒక మార్నింగ్ నుండి ఈవినింగ్ సూర్యుడు మునిగే లోపలే పెట్టేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే చాలా టైం పడుతుంది. అంత స్ట్రెంగ్త్ సామాన్య వ్యక్తులకైతే అయ్యలేదు. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అలాంటివన్నీ చేయగలరు అని అయితే నేను నమ్ముతాను. మా ఊర్లో జరిగే గంగమ్మ తల్లి జాతరని మేము కరగం అంటాము. ఈ కరగము ఇక్కడ సౌత్ కర్ణాటకలో ఎస్పెషల్లీ కోలారు, బెంగళూరు, చిక్బళాపూరు ఇక్కడంతా చాలా ఫేమస్ అనమాట. అన్ని చోట్ల జరుగుతాయి. ఇలా సమ్మర్ సీజన్లో ఎండ్లకాలంలో అయితే ఈ జాతరని అయితే జరుపుకుంటారనమాట గంగమ్మ తల్లికి. ఇంకా గంగమ్మ తల్లికి ఈ జాతర అయితే జరుపుతారు. కానీ ఎక్కడి నుండి వచ్చింది ఈ జాతర, ఎలా మొదలైంది ఈ జాతర, ఎందుకు చేస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తాను మీకు. ఈ జాతర చరిత్ర ఎప్పటి నుండి మొదలైంది అంటే, మహాభారతం అయ్యాక ద్రౌపది పాండవులు వాళ్ళ చివరి రోజుల్లో హిమాలయాస్కి బయలుదేరారట. హిమాలయాస్కి వెళ్తున్నప్పుడు ద్రౌపది ఎదురుగా తిమిరాసుర అనే రాక్షసుడు ఎదురుపడతాడు. ఆ రాక్షసుడు ద్రౌపదిని వశపరుచుకోవాలి అని ప్రయత్నాలు అయితే చేస్తాడు. అది ద్రౌపదికి అస్సలు నచ్చదు. తను ఆగ్రహించి తన శక్తినంతా ఉపయోగించి వీరకుమారాస్ అనే సైన్యాన్ని అయితే సృష్టిస్తుంది. వీరకుమారాసు తిమిరాసుర ఎదురెళ్ళి యుద్ధం చేసి తిమిరాసురాని చంపేస్తారనమాట. అలా తన తల్లి అయిన ద్రౌపదిని రక్షించుకుంటారు. ఇక్కడ తల్లి అని ఎందుకు అంటున్నాను అంటే, వీరకుమారాస్ని సృష్టించింది ద్రౌపదే కాబట్టి ఇప్పుడు తను తల్లి స్వరూపమే అవుతుంది. తర్వాత ద్రౌపదీదేవి తన ప్రయాణము స్వర్గానికి తన ప్రయాణం అయితే మొదలు పెడుతుందనమాట. అప్పుడు వీరకుమారాసు తల్లి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తావా అని అడుగుతారట. ఇంకా అప్పుడు తన బిడ్డల్ని వదిలి వెళ్ళలేక ఒక మాట అయితే ఇస్తుంది ద్రౌపదీదేవి. ఏంటంటే, ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి రోజు మళ్ళీ తిరిగి భూమిపైనకి వస్తాను అని చెప్తుందనమాట. ఆ తల్లి మళ్ళీ భూమిపైన వచ్చిన ప్రతిసారి ఇలా కరగం చేసి తనని ఆహ్వానిస్తారనమాట. తనని అలా చూసుకుంటారు, తనకు వీరకుమారాసు అని నమ్ముతారనమాట. ఆ ట్రెడిషనే ఇప్పుడు ఈ కరగం అనేది పిలువబడింది. ఇక్కడ ఈ కరగం ఎత్తేది కూడా ఆ వంశస్థులే అనమాట. అప్పటి నుండి వచ్చిన ఆ వీరకుమారాస్ వంశస్థులే, క్షత్రియాసే ఆ కరగం కూడా తలపైన పెట్టుకొని అలా ఊరేగింపు అయితే చేస్తారు. ఈ జాతరకి ఎంత స్టోరీ ఉంది అని మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కుమార్ కజిన్స్ అందరూ కనిపించారనమాట. వాళ్ళు కూడా జాతర చూడడానికి వచ్చారు. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి, చాట్స్ బాగుంటాయి అని చెప్పి ఇక్కడ తినడానికి వచ్చారు. ఇంకా ఇక్కడ పూజలన్నీ అయిపోయాయి టెంపుల్ దగ్గర అని చెప్పా కదా, అక్కడ కనిపిస్తుంది కదా పూలలాగా ఒక కలుషం మాదిరి పైన, అక్కడ గంగమ్మ తల్లిని ఎత్తారనమాట. స్వామి అక్కడ డాన్స్ చేస్తున్నాడు, అది కనిపిస్తుంది మీకు. అయితే ఇక్కడ నేను నిలబడిన చోటి దాకా వచ్చారు. సరేలే మళ్ళీ వస్తారు అని చెప్పి నేను వెళ్ళాను అక్కడికి వీడియో తీసుకుందాము అని. కానీ అప్పటికి రాలేదనమాట. జనాలు అయితే తోసుకుంటూ వచ్చేసారు. ఎక్కడ నన్ను కింద పడేస్తారు అని చెప్పి భయం వేసి నేనైతే అక్కడ డివైడర్ ఉంటే డివైడర్ లోపలికి ఎక్కేసాను అనమాట. కుమార్ షాక్, అసలు చూడనే లేదు. కుమార్ ఏదో గోబీ మంచూరి తినుకుంటున్నాడు, నేనైతే జంప్ చేసి దాని లోపల ఎక్కేసాను అనమాట. అందుకే భలే నవ్వుతున్నాడు.
ఎందుకంటే ఆ స్వామి వచ్చినప్పుడు వెనకాల చాలా జనం వస్తారనమాట. ఎవరిని ఎవరు తొక్కేస్తారో అస్సలు అర్థం కాదు. మనం సేఫ్ సైడ్లో ఉంటే బెటర్. నేనైతే ఎప్పుడు ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎత్తడము అంత చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. చిన్నప్పుడు కూడా ఎప్పుడు మేము వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే చిన్నగా ఉండేవాళ్ళం కదా, తొక్కేస్తారేమో అని భయము. మా పెద్దమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. ఇంకా అలా అని మేము చూడలేదు. మా ఇంటి దగ్గరికే వచ్చేది, అప్పుడు మొక్కునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే కరగం మొదలైపోయింది కాబట్టి ఇంకా పటాసులు అయితే బాగా పేల్చుతున్నారు. నేను చూడాలి దగ్గర నుండి అని చెప్పాను కాబట్టి కుమార్ కజిన్స్ వాళ్ళకి తెలుసు అనమాట. అబ్బాయిలు కదా, ఎక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎక్కడ వెళ్తే మంచిగా చూడొచ్చు అని చెప్పి బాగా తెలుసు. సో పిలుచుకొని వెళ్ళారు, వీడియో తీసుకో నువ్వు అని చెప్పి. పాపం అందరూ హెల్ప్ చేశారు వీడియో తీసుకోవడానికి. ఇక్కడ కుమార్ కజిన్ అయితే ఒకరు పోలీస్ ఉన్నారు. వాళ్ళ పోలీస్ స్టేషన్ ముందరికి వస్తుంది అనమాట కర్గము. వాళ్ళకి తెలిసి ఏ టైంకి వస్తుంది అని కరెక్ట్గా అప్పటికైతే పిలుచుకొని వెళ్ళారు. ఇలా దగ్గర నుండి చూశాను అనమాట. అప్పటికే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఈ వీడియో కూడా అంతే, వాళ్ళ పాపం తీసిచ్చారు. నాకైతే దగ్గరికి వెళ్ళడానికి చాలా భయం, ఆ సౌండ్లకి అంత భయం వేసింది నాకు. ఎప్పుడు ఇంటి దగ్గరికి వస్తేనే చూసాము, ఇలా క్రౌడ్లో చూడడం అయితే ఇదే మొదటిసారి నాకు. అందుకనే కొద్దిగా భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ స్వామి ఎలా ఉంటారు అంటే ఆడవాళ్ళ స్వరూపంలో ఉంటారనమాట. అబ్బాయిలు ఆడవాళ్ళ రూపంలో ఉంటే భయంకరంగా ఉంటారు కదా, అలాగే అనమాట. మనకు తిరుపతిలో జాతర జరుగుతుంది కదా, అలానే వేషం వేసుకొని కలుషం అయితే ఎత్తుతారనమాట. సో అలా కొంచెం గుండె ధైర్యం ఉండాలన్నమాట చూడాలి అంటే. ఇప్పుడు ఊర్లోనే ఒక స్టేజ్ లాగా రెడీ చేశారు. ఆ స్టేజ్ మీద కొన్ని డాన్సులు కూడా చేస్తారు. ఎంత మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ డాన్స్ చేస్తారు అన్నది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫుల్ పాట పెడితే కాపీరైట్స్ వస్తుంది. ఇంకా ఈ వీడియో కెమెరాలో తీసిందే, నేను ఇప్పించుకున్నాను అనమాట మీకు వీడియో పెట్టాలి అని చెప్పి. ఎంత మంచిగా బ్యాలెన్స్ చేస్తారో అంటే అసలు ఎంత ట్రైనింగ్ ఉండాలి వీళ్ళకి అనిపించింది నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారు డాన్స్. చాలా పాటలకైతే డాన్స్ చేస్తాడు. ఇంకా ఇక్కడ ఎలా అంటే ఈ కలుషం ఏదైతే ఉందో ఈ పొరపాటున ఏమైనా ప్రాబ్లం వచ్చి కింద పడిందో వెనకాల కత్తితో ఒక వ్యక్తి ఉంటారనమాట. అక్కడికక్కడే కత్తితో తనని పొడిచేస్తాడనమాట స్వామిని. అలా ఉంటుంది పరిస్థితి. అందుకే వచ్చేటప్పుడే తన భార్య మెడలో మాంగళ్యాన్ని, గాజులు, పసుపు, కుంకుమ, చీర అన్నీ ఇప్పించుకొని వస్తారనమాట. మళ్ళీ వాళ్ళు సురక్షితంగా ఇంటికి వెళ్ళాకే వాళ్ళ భార్యకి మళ్ళీ మాంగళ్యం కడతారు అని నమ్ముతారు. కొద్దిసేపు అలా డాన్స్ చేసేసాక ఇంకా మెరవణ అయితే మొదలు పెడతారనమాట. ఊరి ఒక్క సైడ్ నుండి ఇంకా మొత్తం అన్ని వీధుల్లో తిరుగుతారనమాట. అలా తిరిగి ఇప్పుడు పెద్దగా అయిపోయింది కాబట్టి ఊరు ఇవాళ నైట్ 10:30 అట్లా ఎత్తారు యాక్చువల్లీ. సో అలా ఎత్తాక నెక్స్ట్ డే తెల్లారుజాము అవుతుంది మళ్ళీ దించడానికి. అలా ఉంటుందన్నమాట. అప్పటిదాకా దించరు. ఇంకా మేమైతే ఇప్పుడు మెరవణ అయితే వెళ్ళిపోయింది కాబట్టి టెంపుల్ దగ్గర అంతా క్రౌడ్ అంతా తగ్గిపోయిందనమాట. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము అని చెప్పి వెళ్ళాము మేము. ఇక్కడ చూపిస్తాను అమ్మవారికి ఇప్పుడు ఎలా అలంకరణ ఉంది అనమాట. అంతా బంగారు తొడిగే పెట్టారనమాట. ఎంత కళగా ఉందో అమ్మవారు. మీ అందరూ కూడా మొక్కోండి, మీ అందరి కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎక్కడెక్కడ నుండినో వచ్చి పూజలు చేయించుకుంటూ వెళ్తుంటారనమాట. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఏదైనా కోరిక మీరు నిజంగా న్యాయబద్ధంగా కోరితే మాత్రం తప్పనిసరిగా అమ్మవారు అయితే నెరవేరుస్తారు. ఇప్పుడు కరగం వెళ్ళిపోయింది కాబట్టి క్రౌడ్ అంతా తగ్గిపోయింది. అలా మళ్ళీ ఇంకో రౌండ్ అంతా ఊరంతా చూసుకున్నాం అనమాట. కొద్దిగా షాపింగ్ కూడా ఉన్నింది. జాతర అంటే ఉంటుంది కదా షాపింగ్. ఇంకా గాజులు అలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము గాజులు కొనుక్కునే వాళ్ళము. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు బలూన్స్ అంట, బొమ్మలు, బార్బీ డాల్స్ అన్నీ కొనేవాళ్ళము. అవన్నీ గుర్తొచ్చింది. ఇంకా అక్కడ నుండి ఇంటికైతే వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. మా ఇంటికి అమ్మవారు వచ్చేది నెక్స్ట్ డే. మా పెద్దమ్మ వాళ్ళకి ఆ రోజు తెల్లారుజాముకంతా వచ్చేవాళ్ళు. మాకు అదే గుర్తుంది. నైట్ అంతా మేలుకొని ముగ్గులు పెట్టేవాళ్ళము, అంతా క్లీన్ చేసుకునే వాళ్ళము. కానీ మా అత్త వాళ్ళ ఇంటికైతే నెక్స్ట్ డే పొద్దున్నే అట్లా వస్తుంది అని చెప్పారనమాట. ఇంకా నేను పొద్దున్నే లేచి బయట అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసి మేమైతే దీపాలంతా పెట్టి రెడీగా ఉన్నామన్నమాట. కానీ ఇంకా ఊరు పెద్దగా అయిపోయింది కాబట్టి వీళ్ళు చూసినప్పటికీ ఇప్పటికీ ఇంకా లేట్ అయిందనమాట. మేము పొద్దున్నే అనుకున్నాము కానీ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అమ్మవారు మా ఇంటికి వచ్చేసరికి.
అంటే సాటర్డే నైట్ ఎత్తారు కదా, సాటర్డే నైట్ 10:30 అట్లా ఎత్తారు. ఇది సండే మార్నింగ్ కాదులేండి, ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పటికి కుమార్ వాళ్ళ అన్న వాళ్ళు కూడా జాతరకు వచ్చారు. వాళ్ళు సాటర్డే రాలేకపోయారు, ఇంకా సండే అయినా వచ్చారు. ఇంకా లంచ్ అయితే అందరూ చేసేస్తున్నారు. లంచ్ చేసేసాక మేమైతే అమ్మవారు వచ్చి వెళ్ళాక లంచ్ చేద్దాం అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా సరేలే లంచ్ చేసేద్దాము అని చెప్పి లంచ్ అయితే చేసేసాము. ఇక్కడ వాళ్ళ పాప అనమాట, వాళ్ళని అస్సలు వదలట్లేదు. మేమంతా కొత్త వాళ్ళం కదా, రోజు చూసే వాళ్ళని అయితే బాగా అడ్జస్ట్ అయిపోతుంది. కొత్త వాళ్ళము అస్సలు రాలేదు కొంతసేపు. ఇంకా అలా అలా మాటలు చెప్పి ఆ పాపనైతే పిలుచుకున్నాను, వాళ్ళు ఫుడ్ అయితే తింటారని చెప్పి. సైలెంట్గా ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చేసరికి మళ్ళీ ఏడుస్తుంది. పాపం అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మాయి చాలా సైలెంట్ అనమాట. అసలు గట్టిగా అరవని కూడా అరవదు. అలాంటి పిల్లలు ఏడిస్తే అయ్యో ఊరికే ఏడిపిస్తున్నామే అనిపిస్తుంది, అలా ఉంటుంది. కానీ పాపము ఎలాగో అలాగా కొద్దిసేపు అయితే ఉంది వాళ్ళు అన్నం తినేదాకా నా దగ్గర. భోజనం అయిపోయింది, ఇంకా కూర్చున్నాము. ఎంతసేపు అయినా రాలేదు. మేము మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి కదా, నెక్స్ట్ డే మండే అంతా మాకు మళ్ళీ ఆఫీసులు ఉంటాయి. ఇంకా లేట్ అయిపోతుంది, అసలే బస్సులో వచ్చాము, లేట్ అయిపోతుంది అని చెప్పి గంగమ్మ తల్లి ఎక్కడుంది, ఏ వీధిలో ఉంది చూసుకొని వద్దాము అని చెప్పి నేను కుమార్ అయితే బయలుదేరేసాము. కొంచెం త్వరగా వస్తే ఇంటి దగ్గర పూజ చేపిద్దాము అని అనుకున్నాము. లేట్ అయితే ఇంకా సరే ఎక్కడైనా ఉంటే అక్కడికే వెళ్ళి మొక్కుని వెళ్ళిపోదాము అని అనుకున్నాము. ఇంకా కుమార్ అయితే అన్ని చూశాడు. మా ఇంటి పక్క సందు దగ్గరే ఉందన్నమాట. ఇంకా సర్లే ఇది చూస్తున్నారు కదా, ఇక్కడంతా జనాలు, ఆల్రెడీ అమ్మవారు వచ్చి వెళ్ళింది, అందుకనే ఇక్కడంతా జనాలు ఇప్పుడు కనిపిస్తున్నారు మీకు. ఇంకా చూడండి ఇక్కడంతా వెయిట్ చేశారు. ఇప్పుడంతా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పూజ చేసి పంపిస్తారనమాట. అందుకే అక్కడ ఆడవాళ్ళంతా అలా బయట ఉన్నారు. అమ్మవారు వస్తే సౌండ్లకే అసలు బయటకు వచ్చేస్తాము. జాతర అంటే ఇలాగే ఉంటుంది ఊరు సైడ్. బెంగళూరులో కూడా చేస్తారు, కానీ ఇంత హడావిడి ఉండదు, ఎందుకంటే ట్రాఫిక్లోనే సరిపోతుంది. ఇంత టైం తీసుకొని అంత రావడానికి అంత ఈజీగా కుదరదు. సో ఊర్లకల్లా అయితే మాత్రమే ఇలాంటి జాతరలు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం మనము. ఇంకా సర్లే పక్క సొందులో ఉంది, అమ్మవారి ఇంటికి వచ్చాకే మనం పూజ చేయించుకొని వెళ్దాము, కొంచెం లేట్ అయినా పర్లేదులే అని అనుకున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ పూజ సామాన్ని తీసుకొని వచ్చామన్నమాట. అప్పటికైతే ఇంటి దగ్గరికి వచ్చేసింది, మా ఇంటి దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇక్కడికి ఇంకా అందరూ రెడీగా ఉన్నారనమాట. వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది పూజ చేపియాలి అని చెప్పి. మేము కూడా అన్ని సామాన్లు అయితే రెడీ చేసుకొని ఉన్నాము. చూస్తున్నారా, ఇలా ఉంటుందన్నమాట కలుషము. ఫుల్ పూలతో అలంకరణ అయితే చేసేసి ఉంటారు. ఇలా అన్ని ఇండ్ల దగ్గరికే వెళ్తారు, అక్కడ వాళ్ళు పూజ చేసే వాళ్ళు ఉంటే అలా పూజ చేయించుకుంటారు. వాళ్ళైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకునే వాళ్ళు కూడా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తారనమాట. మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే మంచిగా అందరూ మొక్కునే వాళ్ళం అనమాట. అప్పుడు చిన్నగా ఉండేది, ఇంకా కొద్దిగా టైం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు, చాలా పెద్దగా అయిపోయింది ఊరు. అస్సలు పాపం అనిపిస్తుంది. 2 days అలా మొయ్యాలి, ఒక 15
15 కేజీలది అంటే అంత ఈజీ కాదు. ఎంతో శక్తి ఉంటే మాత్రమే అలా చేయగలము. ఇంకా అమ్మవారు అయితే వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మేము ఇంటికి బయలుదేరాలి. అప్పటికే 6:30 అట్లా అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇంకా పాప ఉంది కదా, కుమార్ అయితే ట్రై చేస్తున్నాడు నా దగ్గరికి వస్తుందేమో అని. వస్తుంది, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా కనిపిస్తే ఇంక మళ్ళీ ఏడుస్తుంది అనమాట. అక్కడ బలూన్లు కూడా వచ్చాయి, జాతర అమ్మవారు వెనకాల ఇలా అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారనమాట. పాపకైతే బలూన్ తీసిచ్చారు వాళ్ళు. అది కొంతసేపు ఆడిందంతే, మళ్ళీ మామూలే. ఇంకా తెలుసు కదా, కొత్త బొమ్మ ఏదైనా ఇస్తే పిల్లలు కొంతసేపే, మళ్ళీ అది మామూలే అనమాట. వాళ్ళు అమ్మ నాన్నే కావాలి అలా ఉంటారు. ఆ ఏజ్లో అలాగే ఉంటారు ఏ పిల్లలైనా. కానీ ఈ అమ్మాయి అయితే అస్సలు సౌండే చేయదు. నాకు అది భలే అనిపించింది. ఊరూరినే అరిసేది అట్లా ఉంటారు కదా పిల్లలు. ఆ పాప, మీ పాప అయితే మంచిగా ఉంది. కానీ ఎవరి దగ్గరికి రాదు, ఎందుకంటే అలవాటు ఉండాలి కదా. అలవాటు ఉంటే పాప మంచిగా వస్తారు. మేమైతే ఇప్పుడు బెంగళూరుకి స్టార్ట్ అయిపోతున్నాము. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి అయితే బస్సు ఎక్కేస్తామన్నమాట. ఆల్రెడీ ఒక బస్సు వస్తుంది అని చెప్పారు. ఇంకా సో ఆ టైం కరెక్ట్గా వెళ్ళాము, ఎందుకులే ఊరికే వెయిట్ చేయాలి అని చెప్పి. ఈ ఇయర్ అయితే మా జాతర ఇలా జరిగింది. అందరూ వస్తారనుకున్నాను, కానీ అందరికీ రావడం కుదరలేదు. ఒక్కోసారి అంతే కదా, మనకి వేరే పనులు పడతాయి, అవి ఇంపార్టెంట్ అయిపోతాయి, ఇంకా రావడం కుదరదు. ఇంకా మాకైనా అవకాశం వచ్చింది, ఎందుకంటే మా కార్ వేరే హ్యాండ్ ఇచ్చింది. వస్తామో లేదో అని నాకైతే ఫుల్ డౌట్ ఉన్నింది. కానీ ఫైనలీ కుమార్ అయితే కనీసం బస్సులో అయినా వెళ్దాంలే అన్నాడు. నేను చూడాలి అంటే జాతర ఇలా వచ్చిందనమాట అవకాశం మాకు ఈసారి. సరే, నెక్స్ట్ టైం అయినా అందరూ వెళ్ళి ఈ జాతరను మళ్ళీ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చేసాం కదా, ఇక్కడ ఒక బస్సు అయితే వస్తుంది. కుమార్ అయితే లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా మాకు సీట్ లేదు, ఇంకా ఇప్పుడు కూడా సీట్ మిస్ అయిపోతే చాలా కష్టం అని చెప్పి ఫస్టే దూరాడనమాట. అక్కడ వెళ్ళి సీట్ అయితే పట్టుకునేసాడు. ఎందుకంటే ఫుల్ మళ్ళీ వెయిట్ చేసుకొని వెళ్ళాలి, నిల్చుకొని వెళ్ళాలి అంటే అవ్వదు. ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే 2-3 అవర్స్ పడుతుంది. నైట్ టైం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాము. అప్పటికే మార్నింగే లేచాము. ఇంకా లాస్ట్ నైట్ కూడా ఫుల్ జాతరలోనే అయిపోయింది, మాకు నిద్ర లేదు సరిగ్గా. ఇంకా అలా మేము ఊరు నుండి బాయ్ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం బెంగళూరుకి. ఇంకా బెంగళూరుకి వస్తే మామూలే, ఆఫీసు అవన్నీ ఉంటాయి. ఊర్లో ఉంటే ఆ హడావిడే వేరే ఉంటుందన్నమాట. అసలు మర్చిపోతాము బెంగళూరుని మేము. ఇక్కడ చూస్తున్నారా, క్రికెట్ చూస్తున్నాడు అనమాట. ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది, అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఫోన్లో చూసుకుంటున్నాడు బస్లో వెళ్తుంటే. ఇంకా క్రికెట్ అలా ఉంటుందన్నమాట. క్రికెట్ లవర్స్ మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు క్రికెట్ని మాత్రం వదలరు. ఇంకా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ జాతర మీకు ఎలా అనిపించింది? మీ అందరికీ నచ్చిందా? మీ సైడ్ కూడా ఇలాంటి జాతరలు ఉన్నాయా? అండ్ ఈ జాతర మీలో ఎవరైనా చూసారా అన్నది కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఈ జాతర గురించి ఏమైనా స్టోరీస్ తెలుసున్నా, ఏదైనా కథలు తెలుసున్నా మీరు కమెంట్ చేయడం మర్చిపోకండి. మేమందరూ కూడా తెలుసుకుంటాము. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ అందరితో కలుసుకుంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీ అందరికీ వస్తాయి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.